ఇక నేనేం చేస్తానంటే జస్ట్ డాకర్ ఇన్‌స్టలేషన్ ఇంటర్నెట్‌లోకెళ్ళి డాకర్ ఇన్‌స్టలేషన్ ఉబుంటు అని ఇచ్చేస్తాను. ఉబుంటు ఇస్తే మీకు డాకర్ డాక్స్ అనే వెబ్‌సైట్‌లో మీకు ప్రాసెస్ అయితే ఉంటది. ఎలా ఇన్‌స్టాల్ చేయాలని. సో, ఇది ప్రీ రిక్విజిట్ అనుకోండి. సో, ఇది మనకు అవసరం లేదు. ఓఎస్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ 8 జీబీ ర్యాము, 100 జీబీ డిస్క్ ఇచ్చేసాము. సో, నీ దగ్గర ఏదైనా ఓల్డ్ వర్షన్స్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి డాకర్ డాట్ ఐఓ నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. కంటైనర్ రన్ టైమ్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయని. ఒకటి డాకర్ డాట్ ఐఓ, ఇంకోటి కంటైనర్‌ది, ఇంకోటి క్రయో. సో, ఇది నా ఓల్డ్ వెర్షన్స్ డాకర్ డాట్ ఐఓ అనేది. ఒకవేళ ఓల్డ్ వెర్షన్స్ ఏదైనా నీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉంటే దాన్ని రిమూవ్ చేయన్నారు. మనదైతే ఫ్రెష్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇక్కడ ఇన్‌స్టాలింగ్ యూజింగ్ ఏపీటీ రిపోజిటరీ అని ఉంది. సో, ఈ ఏపీటీ అనేది ఉబుంటులో ఇన్‌స్టలేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదైనా ఇప్పుడు నీ విండోస్ 11లో ఉన్నావు. విండోస్ 11లో నువ్వు క్రోమ్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నావు. మనకి ఈఎక్సీ ఫైల్స్ ఉంటాయి కదా! సో, మనం ఈఎక్సీ ఫైల్ యూజ్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఇచ్చి ఇన్‌స్టాల్ చేస్తాం. లైనక్స్‌లో ఎలా అంటే మనం ఏపీటీ అనే ఒక యుటిలిటీ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ లైనక్స్‌లో నువ్వు పైథాన్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వు రన్ చేసే కమాండ్ అంటే ఏపీటీ ఇన్‌స్టాల్ పైథాన్ 3. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హాట్‌స్టార్ అనే అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్నావు. అప్పుడు ఏపీటీ ఇన్‌స్టాల్ హాట్‌స్టార్. ఏపీటీ ఇన్‌స్టాల్ అనేది నాకు ఇక్కడ యుటిలిటీ అనమాట. ఓకేనా? సో, ఇది ఫస్ట్ దీన్ని మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటది. డాకర్ రిపోజిటరీ లాగా. నేనేం చేస్తాను సుడో ఏపీటీ అప్డేట్ ఫస్ట్ నేను నా రిపోజిటరీస్ నా లోకల్‌గా ఉండే రిపోజిటరీని అన్నిటిని నేను అప్డేట్ అయితే చేస్తాను. సో, జస్ట్ కాపీ పేస్ట్ చేయాలి. ఒకసారి తీసుకొని అన్ని ప్యాకేజెస్ అనేది అప్ టు డేట్ అయితే అయిపోతాయి నాకు. సో, నెక్స్ట్ వచ్చేసి ఏపీటీ ఇన్‌స్టాల్ సీఏ సర్టిఫికేట్. దీనికి జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. మనం జస్ట్ కాపీ పేస్ట్ చేసేయాలి. నేనేం చేస్తానంటే మొత్తం ఒకేసారి కాపీ చేసుకుంటాను. ఎంటర్. ఇవన్నీ మనం కీస్ కాన్ఫిగర్ చేస్తున్నాము. డాకర్ రిపోజిటరీని మనం లోకల్‌గా కాన్ఫిగర్ చేస్తున్నాం. డన్. దాని తర్వాత సుడో ఏపీటీ అప్డేట్. సో, అన్ని ప్యాకేజెస్ అయితే రెడీ అయితే అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ నేను చూసారా ఏపీటీ హైఫన్ గెట్ ఇన్‌స్టాల్ డాకర్ డాట్ సీ అంటే మనకు తెలీదు. డాకర్ డాట్ సీసీఎల్ఏ అంటే కూడా మనకు తెలీదు. కంటైనర్ డాట్ ఐఓ అంటే తెలుసు. కంటైనర్ డాట్ ఐఓ అంటే ఏంటి ఇక్కడ బ్రో? కంటైనర్ డాట్ ఐఓ ఆ 2 రన్ టైమ్స్ నాకు. ఓకేనా? సో, ఈ కంటైనర్ రన్ టైమ్‌తో పాటు నేను ఎక్స్‌ట్రా డాకర్ డాట్ సీఈ, సీఎల్ఐ ఓకే. బిల్డెక్స్ ఇవన్నీ మనకి నెక్స్ట్ ఫ్యూచర్‌లో మనకు అర్థమవుతాయి. ఎందుకు మనం ఇవన్నీ ఇన్‌స్టాల్ చేస్తున్నామని. యాస్ ఆఫ్ నౌ నేను కాపీ చేసుకుంటున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. సో, డూ యూ వాంట్ టు కంటిన్యూ అంటుంది. యెస్ ఇచ్చేస్తాం. ఆటోమేటిక్‌గా నాకు నా డాకర్ అయితే కాన్ఫిగర్ అయితే అయిపోతుంది. నా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇప్పుడు. సో, ఇప్పుడు డాకర్ అయితే చిరు నా దానిలో అయితే హలో, ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. యెస్ బ్రో చెప్పండి బ్రో. అర్థమవుతుందో లేదో ఒకసారి కనుక్కొని వెళ్ళిపోతున్నా సరే సరే సరే. లేదు లేదు. ఇది జస్ట్ ఇన్‌స్టలేషనే. మనం జస్ట్ ఏదైతే డాక్యుమెంటేషన్ ఉందో మనం జస్ట్ కాపీ పేస్ట్ చేసేయాలి జస్ట్. సో, ఇక్కడ ఇది ఇప్పుడు ఇవన్నీ మీకు ఇన్‌స్టాల్ అవ్వాలంటే, ఇక్కడ ఏదైతే యుటిలిటీస్ ఉన్నాయో డాకర్ డాట్ సీ, డాకర్ సి డాట్ సీఎల్ఐ, కంటైనర్ డి ఏవైతే యుటిలిటీస్ ఉన్నాయో, ఈ యుటిలిటీస్‌ని ఇన్‌స్టాల్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఈజీగా రన్ అయిపోయింది. ఇక్కడ నేను జస్ట్ రన్ ఇస్తే ఆటోమేటిక్‌గా అన్నీ ఇన్‌స్టాల్ అయిపోయినాయి. ఎలా ఇన్‌స్టాల్ అయ్యాయంటే, మనం ముందు ఏం చేసాం ఇక్కడ, మనము ఆ డాకర్ ఒక రిపోజిటరీస్‌ని నేను ఇక్కడ కాన్ఫిగర్ చేశాను జస్ట్. ఓకేనా? ఇది యాడ్ రిపోజిటరీ ఏపీటీ సోర్స్. సో, ఇది జస్ట్ కాపీ పేస్ట్ కంటెంటే. సో, మనం ఇప్పుడేమి కొత్తగా ఏమి నేర్చుకోవడం లేదు. ఏదైతే డాక్యుమెంటేషన్‌లో ఉందో, ఆ డాక్యుమెంటేషన్ ఉంటే నేను జస్ట్ కాపీ పేస్ట్ అయితే చేశాను. సో, దాని గురించి మనం అంతగా డెప్త్‌గా పోవాల్సిన అవసరం కూడా లేదు మనకిక్కడ. ఓకేనా? సో, ఇక్కడ నాకు డాకర్ అయితే ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. సో, ఇక్కడ నేను వాళ్ళు నెక్స్ట్ ఏం చెప్పారు? వెరిఫై ద ఇన్‌స్టాలేషన్ ఈస్ సక్సెస్‌ఫుల్ ఆర్ నాట్. సో, ఇక్కడ వీళ్ళేం చెప్పారు? ఒక కంటైనర్ హలో వరల్డ్ కంటైనర్‌ని నేను రన్ చేయాలి. సో, డాకర్ రన్ హలో వరల్డ్ అని ఇస్తే నాకు హలో వరల్డ్ అనే రిప్లై రావాలి. సో, ట్రై చేద్దాం. సో, దాన్ని బట్టి నాకు డాకర్ కరెక్ట్‌గా ఇన్‌స్టాల్ అయిందా లేదా నా ఆపరేటింగ్ సిస్టమ్‌లో అనేది తెలుస్తది నాకు. అనేబుల్ టు ఫైండ్ ద ఇమేజ్. సో, నా దగ్గర డాకర్ ఇమేజ్ అయితే లేదు హలో వరల్డ్ రిలేటెడ్‌గా. సో, అది డౌన్‌లోడ్ చేసింది. ఇక్కడ నాకు హలో వరల్డ్ అయితే వచ్చిందిక్కడ. హ్మ్. హలో ఫ్రమ్ డాకర్ అని వచ్చింది కదా! సో, అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నాకు నా డాకర్ అనేది కరెక్ట్‌గా ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది.
సో, ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఒక ఫ్రెష్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి, ఆ ఫ్రెష్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక డాకర్ అయితే కాన్ఫిగర్ చేశాను.